విశాఖలోని సాలిపేటలో గల శ్రీ దుర్గమ్మ వారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ సూరి ఆధ్వర్యంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు, విశేష పంచామృత సుగంధ అభిషేకాలు జరిపించారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మోహన్ సూరి మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం అమ్మవారు శాకంబరిగా భక్తులను అనుగ్రహిస్తారని, ఈ కాలంలో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ భక్తులు పూజలు చేస్తారని తెలిపారు. అమ్మవారిని 9 అవతారాలుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించామని చెప్పారు. ఆలయ ఆవరణలో గల దుర్గా మల్లేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అభయాంజనేయ స్వాములకు ప్రత్యేక పూజలు జరిపినట్లు వెల్లడించారు. శ్రీమాత్రే నమో నమః. శ్రీ శాకాంబరీ దేవ్యై నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మరి విశాఖపట్నము కొత్త సాలిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి ఆలయమందు ఈ యొక్క ఆలయము గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయమందు అనేక పూజలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ యొక్క ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆషాఢమాస ఆఖరి శుక్రవారము అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించడం జరిగింది. అటులనే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢమాసమందు వచ్చేటువంటి 4వ శుక్రవారము అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించడమే కాకుండా అలానే నవరాత్రులు కూడా ఎంతో విశేషముగా నవరాత్ర మహోత్సవములు, సామూహిక కుంకుమార్చనలు, అటులనే అమ్మవారికి విశేష పంచామృత క్షీరోదక సకల సుగంధాది అభిషేకములు కూడా జరిపించి అమ్మవారి నవరాత్రుల్లో కూడా 9 అవతారాలను చేసి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. శాకాంబరీ దేవిగా ఎందుకు అలంకరిస్తారంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజ మాసాల యందు వర్షాలు సమృద్ధిగా పడి మనకు పాడి పంటలు, వ్యవసాయము, అలానే సకల శాఖలు అనగా కూరగాయలు, పండ్లు, ఫలములు మనందరికి కూడా సమృద్ధిగా అందాలని చెప్పివేసి వీటన్నిటిని కూడా ప్రసాదించేటి అమ్మవారు శాకాంబరీ దేవి. ఈ ఆషాఢ మాసమందు వచ్చేటువంటి శుక్రవారయందు సకల దేవి దేవతల ఆలయమందులు కూడా ఈ శాకాంబరి అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని శాకాంబరీ దేవిగా అలంకరించాము. భక్తులందరూ కూడా దర్శించి అమ్మవారి కృపా కటాక్షం పొందుతారని తెలుస్తున్నాము. అలానే BBC ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షం పొందుతారని తెలియపరుస్తున్నాము.